నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ అవినీతి అక్రమాలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల వేధింపుల ఆరోపణలు అనేకంగా వస్తున్న ఉన్నతాధికారులు అటువైపు చూడకపోవడం శోచనీయం. ఇటీవల 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఒక మహిళ ఆరోపించారు. బాధిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఫోన్లో అశ్లీలంగా దుర్భాషలాడుతూ న్యూడ్ కాల్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడని స్టేషన్ ఎదుటే ఆ మహిళ మీడియా ఎదుట గొంతెత్తింది. ఇక ఆ పోలీస్ అధికారి ఎక్కడున్నా అక్కడ మహిళలకు వల వేస్తాడట. ముఖ్యంగా ఒంటరి మహిళలు కేసు కోసం వస్తే వారిపైన వల విసురుతాడట. ఆ పోలీస్ అధికారి తీరుపై బాధిత మహిళలు మండిపడుతున్నారు. కావాలంటే మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా చూపిస్తాను. తప్పుడు కేసు పెడితే నా పిల్లలని నన్ను ఇరికిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. చాటింగ్ చేసినది నేను వీడియో తీసుకున్నాను. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను పై అధికారులను పోయి కలిసిన తర్వాత తనకు తెలిసింది నేను పై అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. హోమ్ మినిస్టర్ అనితా మేడం దగ్గర కూడా వెళ్ళాను సార్, నేను అక్కడికి కూడా వెళ్ళొచ్చినానని చెప్పి తనకు తెలిసింది. నువ్వు ఇట్లే మీడియాకు పై ఆఫీసర్లకి పోయి కంప్లైంట్ చేసినావని తెలిసిందంటే నిన్ను నీ పిల్లలని నేను ఏమైనా చేయగలను, ఏ కేసు అయినా ఇరికియగలుగుతాను. నేను నీ కొడుకులను ఇద్దరిని గంజాయి కేసులో కానీ బెట్టింగ్ కేసులో కానీ ఇరికించే ఇది ఉంది నా దగ్గర. నువ్వు ఎవరికన్నా చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అనేది భయపించుకొని వస్తున్నాడు. చేసింది ఎదవ పని చేసింది ఆయన సార్, ఎదవ మెసేజ్లు పెట్టింది ఆయన, అసభ్యకరంగా మాట్లాడింది ఆయన. ఇప్పుడు ఊపిరి తిప్పుకోలేక నిందలన్నీ మా మీదనే వేసుకుంటూ మమ్మల్ని తల్లులు పిల్లలను ఇరికిస్తానని భయపడిస్తున్నాడు. అతని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే అతనిని విధుల నుంచి తొలగించడమా లేకుంటే మాకు న్యాయం చేయడమా అనేది జరగాలి. మా లాంటి మహిళలు భర్తలు లేక చాలామంది ఉన్నారు సమాజంలో. ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మహిళలకి సహాయం చేసేదల్లో పోనిచ్చి మెయిన్ ఇదే కమ్మగిరి రాముడు మన నంద్యాలలో తాగి వస్తే తీసుకొచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టే రకము. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వాడు నకిలీ పోలీసు యూనిఫామ్తో వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాడిని ఎవిడెన్స్ అన్ని చూపించినా కూడా ఆయన మేము కూడా చూస్తూనే ఉన్నాము. ఆ అమ్మాయితో మాట్లాడిన మాటలు మర్యాదగా బయటికి వెళ్ళు అనడం, ఆ అమ్మాయిని కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడడం కూడా మేము చూడడం జరిగింది. అతని అమ్మాయిల పట్ల ఇదే కాదు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. అతని క్యారెక్టర్ మంచిది కాదు. తక్షణమే మీరు ఎంక్వైరీ చేసుకొని అతన్ని మా లాంటి మహిళలకు మీరు సాయం చేస్తారని మేము పై వారిని కోరుకుంటున్నాం. సార్ దగ్గర ఒక కేసు కంప్లైంట్ ఇచ్చాను. తను కేసు కట్టమని అడిగితే తను కట్టడం లేదు. ఏమన్నంటే తప్పు చేసిన వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. నా సైడు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా కూడా తను రైట్ అంటలేడు. అవతల పర్సన్ కానిస్టేబుల్ను నమ్మించి మోసం చేసినాడు. సరే ఇంతటితో వద్దని వదిలేసిన తర్వాత నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను హరాస్మెంట్ చేసి నన్ను కొట్టి నన్ను ఇది చేస్తున్నాడు. దానికోసమని సార్ నన్ను కలిశాను, సిఐ దగ్గర కలిశాను. మాట్లాడిన తర్వాత అక్కడ సార్ ఏమైందని వెళ్తే నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి బుద్ధి లేని మాటలు మాట్లాడతావని అన్నాడు సిఐ సారు. అయితే 3 టౌన్లో న్యాయము చెయ్యరా అమ్మాయిలకి పోతే? సిఐ సారు దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఒక అబ్బాయి తెలుసు నాకు ఇంతకుముందే. సరే అబ్బాయితో ఉండడం జరిగింది, కానీ ఇప్పుడు వద్దనుకొని నేను వదిలేసుకొని నా బతుకు నేను బతుకుతున్నానని నన్ను వేధించి నన్ను చంపుతానని భయపడిస్తుంటే నేను నంద్యాల వచ్చి మూలసదరంలో ఒక ఇంట్లో రెంటుకుంటున్నాను. అయితే స్పందనలో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 3 టౌన్కు రాశారు. 3 టౌన్లో నుంచి వాళ్ళు ప్రతిరోజు వెళ్తున్నాడు. ఏమైంది సార్, ఒక పోలీసు యూనిఫామ్ వేసుకోవడం తప్పు కదా సార్ అని అడిగితే తను ఏమీ చెప్పడం లేదు. తప్పు ఉన్న సైడే మాట్లాడుతున్నాడు. అన్నీ నేను ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తున్నాను, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఏమైంది సార్ అని 13 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను. అయితే ఏమైంది సార్, కేసు కట్టినారా లేదా అని అడిగితే నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి బుద్ధి లేనిదానా అని మాట్లాడు. నా పర్మిషన్ తీసుకోండి. అదే చెప్తా నేను. పర్మిషన్ తీసుకుంటే మీకు గౌరవం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. బహిరంగంగా ఆరోపణలు చేస్తాను కదా సార్, చెప్పండి సార్. పోలీస్ స్టేషన్ దగ్గర బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోనే చెప్తుంది. ముందు నాకు నా పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. పర్మిషన్ తీసుకోవడం ఏముంది సార్, బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓపెన్ గా చెప్తుంది కదా సార్, ఓపెన్ గా చెప్తుంది కదా సార్. మీకు ఏదన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండి కూర్చొని మాట్లాడుకునే పద్ధతి ఉంటే సార్ ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు.
అది వాస్తవం కాదని మీరు చెప్పండి. చెప్పండి సార్. మీ వివరణ ఇవ్వండి సార్. అంటే మేము ఆరోపణలనే చెప్తున్నాము. ఆమె కూర్చొని ఏమి డిస్కస్ చేసి మాట్లాడు. అది జర్నలిజం పాలిటిక్స్. యాక్చువల్ గా సార్ అట్లా అన్నయ్య, మేము చెప్పేది కూడా వినండి సార్. మేము కూడా లోపలికి రావాలని అనుకున్నాం. మీరు బయటకు అరుచుకుంటూ వస్తున్నాం. మీడియా వాళ్ళు బయట పోండి, మీడియా వాళ్ళు బయట పోండి. సార్ దయచేసి బెదిరించేట్లా మాట్లాడొద్దు. మీ లోపల రాని చెప్తాను. చెప్పండి సార్, ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి సార్, తప్పేముంది? ఓపెన్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి సార్, చెప్పాడు మీరు కూడా ఓపెన్ గా చెప్పండి. ఆమె చెప్తుంది కదా. ఇక నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ అవినీతి అక్రమాలకు కేంద్రంగా నిలిచింది. ఇక నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నతాధికారి మహిళలపై వేధింపులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోలేలా అందిస్తారు. మధు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ అవినీతి అక్రమాలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల వేధింపుల ఆరోపణలు అనేకంగా వస్తున్నా కూడా ఉన్నతాధికారులు అటువైపు చూడకపోవడం కూడా శోచనీయంగా కనిపిస్తుంది. ఇటీవల 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఒక మహిళ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? చక్రి, నంద్యాల 3 టౌన్ పట్టణ సిఐ కంబగిరి రాముడిపై ఒక మహిళ తనను లైంగికంగా వేధించారు సిఐ అని చెప్పేసి రాజునుస్తో వాపోవడం కూడా జరిగింది. సదరు మహిళ కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే సిఐ తన పట్ల లైంగికంగా వేధించారని చెప్పేసి నంద్యాల జిల్లా ఎస్పీ కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఆ ఫిర్యాదును కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె డిఐజీ కర్నూలు డిఐజీ కూడా పోయి తమ సమస్యను విన్నవించుకున్నట్లు కూడా తెలిసింది. అయినా ఆ సిఐ పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ సిఐ తనను మరలా బెదిరిస్తున్నారు, తమ పిల్లల పైన గంజాయి కేసు పెడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గతంలో కూడా కంబగిరి రాముడి పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. కర్నూలులో పనిచేసేటప్పుడు వాహనాల తనిఖీల్లో భాగంగా బంగారు దొరకడం కూడా జరిగింది. ఆ బంగారు ఎస్పీ పేరు చెప్పి అతను తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో సస్పెన్షన్ అయినారు. తర్వాత 3 టౌన్ కు వచ్చిన తర్వాత ఈ మహిళ తమ గ్రామం సమీపంలోని మహిళ కావడంతో తమ పట్ల చనువుగా ఉండి తనను వేధించాలని చెప్పేసి కూడా ఆ మహిళ వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. హోమ్ మినిస్టర్ అనితను కూడా కలిసినట్లు కూడా మహిళ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్తున్నారు. అయితే ఇంతవరకు పోలీస్ అధికారి పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఆ మహిళ ఎవరిపైన అయితే ఆరోపణ చేస్తుందో వారిపైన కేసు నమోదు చేసి ముందు విచారణ చేపట్టాలి. ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అనంతరం విచారణ చేస్తారు. కానీ ఈ మహిళ పట్ల గత 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. సదరు ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కంబగిరి రామ్ని వివరణ కోరేందుకు రాజ్న్యూస్ ప్రయత్నించగా ఈ కేసు ఎస్పీ గారి దృష్టిలో ఉంది. ఎస్పీ గారు దీనికి స్పందిస్తారు, నేను స్పందించానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. చక్రి, మధు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ ఎప్పటి నుంచి ఈ మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నారు? మహిళలు ఏం చెప్తున్నారు? చక్రి, ఈ మహిళ ఒక 3 నెలల నుంచి ఈమె పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయని చెప్తున్నారు. మరొక మహిళ కూడా స్టేషన్ కు వచ్చి తనను ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్ లో నేను పోలీసుని అని చెప్పి నమ్మించి తనను మోసం చేశాడని చెప్పేసి కూడా ఒక మహిళ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మహిళ ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా ఆ మహిళను నానాక దుర్భాషలు ఆడాలని కూడా ఆ మహిళ చెప్తుంది. కేసు నమోదు చేయడంలో కూడా పూర్తి జాప్యం చేశారని కూడా చెప్తుంది. దీనిపైన ఉన్నతాధికారులు స్పందించాలని కూడా మరొక మహిళ కూడా కోరుకుంటుంది. ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న ఈ సిఐ ప్రస్తుతం ఈ మహిళ తనను లైంగికంగా వేధించారు, న్యూడ్ వీడియోలు చేసి పర్సనల్ వీడియోలు ఫోటోలు పెట్టమని కూడా చెప్పినట్లు కూడా ఆరోపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ మధు. సామూహిక అత్యాచార ఘటనలో 3 నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. పోలీసుల తీరును స్థానికులు మెచ్చుకుంటున్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగింది చెప్పాను రా, చెప్పరా. ఎవరెవరు? 3 వాళ్ళిద్దరు చెప్పలేదా? నువ్వురా, ఏమని ఎన్ని చూపు పెట్టుకున్నారు ఆ పిల్ల? గట్టి చెప్పు.
వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమిటి? ఎప్పుడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళు బెదిరించడం, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడం, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడం, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే 2020వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో, పెనుగూరు క్రాస్ నగర పార్కులో వాళ్ళ కాలక్షేపం కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఎంత కిషోరు ప్రసాద్ వెళ్తారు. వాళ్ళు తత్వం బెదిరించి మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 20 ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు ఎక్కువగా సంచరించారు. రైల్వే స్టేషన్, లింకు బస్ స్టాండ్, విష్ణు నివాసం తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగు స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని పలు రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అప్రమత్తమైంది. దీంతో ముందస్తుగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా అన్న అనుమానాలతోటి తనిఖీలు చేపట్టింది. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని పోలీసు శాఖ తెలిపింది. సర్కిల్ నుంచి రొయ్యకు కొంచెం డౌన్ అయినాక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉధృత పరిస్థితి తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా పుట్లూరు రహదారిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి వెళ్తున్నట్లుగా పోలీసులకు ముందుగానే లేఖ రాసినట్లుగా కేతిరెడ్డి తెలిపారు. అయితే అదే వివాహానికి జేపీ ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నట్లుగా సమాచారం రావడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యారివాన్ పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు చట్ట సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి, అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి 2000 మే 2019కి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్ లో తీసుకోవటం జరిగింది. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్ లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద, అంటే ఎవరైతే పూలింగ్ కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో 191.62 ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కింద 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్ లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి
పూలింగ్ లో ఇవ్వటం జరిగింది. 1197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 343.36 ఎకరాలు ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి. దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికి తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజం ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు తర్వాత క్యారవాన్లు మన దగ్గర ఒక పాలసీ లేకపోవడం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్ అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా దీంట్లో ఏంటంటే మెయిన్ గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ని ఆయన సందర్శించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కూటమి సర్కారు వ్యవహార శైలిపై వైసీపీ ఆందోళనలు చేపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైన పోరుబాట పట్టింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒరిస్సాలోని పలు ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లుగా చెప్పారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి డ్యాం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వాయుగుండం ప్రభావంతో వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు డ్యాం గేట్లు తెరిచి 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అటు ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగవల్లి, తుంగభద్ర నదులు పొంగి పొరలుతున్నాయి. దీంతో అనేక గ్రామాలు నీటి మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి పర్యటించారు. కురుపం నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో ధ్వంసమైన పంటలను పరిశీలించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తారని రైతులకు హామీ ఇచ్చారు. జేఎం వలస మండలం ముంపు ప్రాంతమైన బాసింగి గ్రామాన్ని పరిశీలించారు. గ్రామంలో పరిస్థితులపై ఆరా తీశారు. ఎంతవరకు నష్టం వాటిల్లిందని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. 2 రోజులుగా కురిసిన వర్షానికి నాగవల్లి,
జంజావతి నదుల సంగమం గుంపు సోమేశ్వర ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. 2 నదులు ఒకేసారి పోటెత్తడంతో వరద ప్రవాహం ఆలయంలోకి చేరింది. గుడి ముంపునకు గురవుతుందనే ఆవేదనలో అర్చకులు ఉన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతోటి వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టె బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒడిశాలోని అరబంగి బడనాల రిజర్వేయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తుంది. గొట్టె బ్యారేజ్ నుంచి 80,000 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో 2 ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్ల వరకు వరద రావచ్చని అక్కడ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర తనియా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేంద్ర నగర్ వీధిలోకి వరద నీరు చేరింది. పాతపట్నంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భూమిని మండల కీసరలో 300 ఎకరాల్లో పంటలు నీటి మునిగాయి. ఇక బూర్జ మండలంలోని నారాయణపురం, చిన్నలంకం పరిధిలో చాలా చోట్ల పంట పొలాలు ముంపులో ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమయ్యాయి. మెలియాపుట్టి మండలాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కేరాసింగ్ పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లే మార్గం తీవ్రంగా దెబ్బతింది. కొండ చెరువులు జారీ పడడంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నాగవల్లి వంశధార నీటి ప్రవాహం కూడా పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలేభలే కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అలేభలే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేధావల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ CJ-NV రమణ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం, సుద్దల అశోక్ తేజ అలేభలే కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు ఫస్ట్ టైం చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలేబలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. మై కంగ్రాచులేషన్స్. దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు. అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మడం చాలా థ్యాంక్ యూ అండి. అలై బలై కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. అలై బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని
ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలై బలై కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలై బలై కార్యక్రమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలై బలై కార్యక్రమం అనేది. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలై బలై కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదలని విక్రమార్కుడిలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలై బలై అనేటువంటి గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలై బలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలై బలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము దేశం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథాన్ని జమ్మి చెట్టు నుంచి కొండపైకి తీసుకెళ్లే సమయంలో ఒకసారిగా రథం భక్తులపై ఒరిగింది. దీంతో రథం వస్తున్న సమయంలో ఉన్న 6గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గతేడాది ఇలాంటి సంఘటన జరగగా ఏడాది కూడా అదే ఘటన పునరావృతం కావడం గమనార్హం. భారతదేశం పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే భూభాగంలో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భారత సేనాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనపగఢ్లోని ఆర్మీ పోస్టులో ఆయన పాక్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి తన డీప్ స్టేట్ ద్వారా పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లకు ఆశ్రయం కల్పిస్తున్నదని ఆయన అన్నారు. ప్రపంచ పటంలో కొనసాగాలనుకుంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తప్పనిసరిగా ఆపాలని ఆయన స్పష్టం చేశారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल द बेस्ट। जय